ఈరోజు శుభదినం. డిఎస్ నకారా పెన్షనర్స్ ఐకాన్ పుకారో జై జై నకారా, జై హో నకారా. ఈ మార్గదర్శిని, ఈ దేవుణ్ణి ఒక స్ఫూర్తిగా, ఒక ప్రేరణగా తీసుకొని మన పెన్షన్స్ అంతా ఐక్య పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలి. డిఎస్ నకారాను గుండెల్లో గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఇంట్లో, సంఘ భవనములో, సంఘ డైరీలో మొదటి పేజీలో ఆ గొప్ప వ్యక్తి యొక్క ఫోటోను తప్పనిసరిగా పెట్టుకోవాలి. అతనికి గుర్తుగా ఒక మొక్కను నాటాలి. మన కుటుంబాలంతా సంబరాలు చేసుకోవాలి. అతను లేకుంటే మనకు పెన్షన్ వచ్చేది కాదు. మన బ్రతుకులు బస్టాండ్ అయిపోయేది. అందుకని డిఎస్ నకారా కేసులో ఇచ్చినటువంటి తీర్పు 17/12/1982 రోజున అప్పటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివంగత జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి, ఒక వరం. అది మనకు పెన్షన్లకు ఒక ధనం. ఆ తీర్పు సందేశం ఏమిటంటే, పెన్షన్ అనేది ఔదార్యం కాదు, యజమాని యొక్క తీపి సంకల్పం మీద ఆధారపడిన ఎక్స్ గ్రేషియా చెల్లింపు కాదు. ఇది గతంలో చేసిన సేవలకు చెల్లింపు. ఇది వారి జీవితపు ఉచ్చ స్థితిలో యజమాని కోసం నిరంతరం శ్రమించిన వారికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించే సామాజిక సంక్షేమ చర్య. వారి వృద్ధాప్యంలో, వారి ఇబ్బందుల్లో ఉండరని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎస్ నకారా గారికి ఏమిచ్చి మనము రుణం తీర్చుకుందాము? కృతజ్ఞతలు, ధన్యవాదాలు తప్ప. అట్లాగే మన చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి అక్షర లక్షల శుభాభినందనలు చెల్లింపవలసినటువంటి తరుణం. వందే మాతరం. జై హింద్, జై భారత్.